గోపాల సాముద్రికము అరచేతిలో జీవిత రహస్యాలను మనం తెలుసుకునేటప్పుడు ప్రధానమైనటువంటిది అదృష్టరేఖ. అదృష్టరేఖ యోగాన్ని అవయోగాన్ని మనకి తెలియజేస్తుంది. దీన్ని మనం గమనించాలి అంటే ప్రధానంగా అరచేతిలో ఉండేటువంటి రేఖలలో జీవిత రేఖ, శిరోరేఖ, హృదయ రేఖ ఈ మూడిటిని కలుపుతూ అరచేయి దిగువ భాగం నుంచి మధ్యవేలు వైపు ప్రధానంగా ఈ చివరి వరకు కొనసాగినటువంటి దాన్ని అదృష్టరేఖ అంటాం. దీన్నే ధనరేఖ అని, భాగ్యరేఖ అని, యోగరేఖని ఇంకా రకరకాల పేర్లతోటి మనం ప్రధానంగా ధనము, సంపద, యోగము. యోగం అంటే ఈ బాల్యంలో మంచి యోగం ఉంది అంటే ఆ వ్యక్తి తన యొక్క చదువుని కానీ నేర్చుకునేటువంటి విజ్ఞాన విషయాలని చక్కగా నేర్చుకుంటూ క్రమంగా అభివృద్ధిలోకి వస్తూ ఈ మధ్యకాలములో మధ్య వయస్సులో స్పష్టమైనటువంటి అదృష్టరేఖ ఉంటే అతను సంసారము, ఉద్యోగము, వ్యాపారము ఏ రంగంలో ఉన్నా అది క్రమంగా అభివృద్ధి చెందుతూ జీవిత పర్యంతం చివరి వరకు కూడా స్పష్టంగా ఉంటే వాటిని అనుభవిస్తూ ముందుకు వెళ్ళేటువంటి లక్షణాన్ని తెలియజేస్తుంది. ఇటువంటి రేఖ మధ్యలో ఆటంకాల్ని ఏర్పడి ఉంటే అటువంటి సందర్భంలో మనం క్షేత్రాన్ని కూడా పరిశీలించి క్షేత్రము గరుకుగా, బిగుతుగా, మొండిగా ఉన్నట్లుంటే ఎంత యోగమున్నా క్రమంగా అదృష్టాన్ని అతను పొందేటువంటి విషయంలో కొంత ఆటంకాల్ని ఎదుర్కొనే విధంగా ఈ అరచేతిలో ఉండేటువంటి ఈ స్వరూప స్వభావాలు మనకు తెలియజేస్తాయి. అటువంటి సందర్భంలో మన యొక్క భావాల్లో మార్పు చేసుకుని తొందరపాటుతనాన్ని తగ్గించుకొని మొండితనంగా వెళ్ళేటువంటి లక్షణాన్ని తగ్గించుకుని జాగ్రత్త వహించి ఈ ఆర్థిక పరిస్థితుల్లో క్రమానుగతమైనటువంటి మార్పుని ఆశిస్తూ ప్రయత్నాలు చేసినప్పుడు ఈ ఆటంకాల నుంచి బయటికి వచ్చి తన యొక్క ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేటువంటి విధంగా ఉంటుంది. ఇటువంటి సందర్భంలో మనం చూసినప్పుడు కొంతమంది హస్తాల్ని మనం పరిశీలించినప్పుడు ఈ అదృష్టరేఖ క్రమంగా ఇలా కొనసాగుతూ ఈ మధ్య వయసులోకి వచ్చేసరికి ఇక్కడ బ్రేక్ అయిపోయింది. 3 క్రాసులు ఉన్నాయి అంటే ఆ వయసులో ఏదో రకమైన ఆటంకాలు కలిగింది. ఇక్కడ బ్రేక్ అయ్యి తదుపరి ఈ చివరి మళ్ళీ హృదయరేఖ నుంచి కంటిన్యూ అవుతుంది. అంటే సుమారు ఈ వయసులో అంటే 44 నుంచి 51, 52 వయసులో ఇతని యొక్క అదృష్టరేఖ బ్రేక్ అయింది. ఎడమ చేతిలో కూడా ఈ అదృష్టరేఖ అదే వయసులో శిరోరేఖకి హృదయరేఖకి మధ్యలో ఇక్కడ 44, 45 సంవత్సరాల వయసులో 51 వరకు ఉండేటువంటి ప్రాంతంలో ఇది మిస్ అయింది. దీనికి ముందుగా 1, 2, 3 క్రాస్ లైన్స్ అంటే ఆటంకాలని ఎదుర్కొంది. కొన్ని సందర్భాల్లో లైఫ్ పార్ట్నర్ని కూడా మనం పరిగణలోకి తీసుకుంటాం కనుక జీవిత భాగస్వాములు ఇద్దరూ కూడా ఇక్కడ ఇదే వయసులో సుమారు 1-2 సంవత్సరాలు డిఫరెన్స్లో వీరి యొక్క ఎడమ చేతిలో స్త్రీల యొక్క ఎడమ చేతిని చూస్తాం మనం. ఇదే వయసులో ఈ అదృష్టరేఖ మిస్ అయింది. ఇక్కడ వీరి యొక్క కుడి చేతిని కూడా మనం తీసుకుని చూస్తే ఇక్కడ కూడా ఈ అదృష్టరేఖ మిస్ అయింది. అంటే సుమారు 42, 40, 50 మధ్యకాలంలో ఈ ఇద్దరి యొక్క అదృష్ట యోగము అవయోగంగా ఉంది. అవయోగం అంటే ఏ పని చేసినా ఏదో రకమైనటువంటి ఆటంకము, అశాంతి, కుటుంబం నేపథ్యంలో జరిగేటువంటి విషయాలు అన్నిట్లో కూడా అవరోధాలని మనం గమనించవచ్చు. ఇవన్నీ కూడా మనం తెచ్చిపెట్టుకున్నటువంటివి కాదు. ఈ రేఖలు కానీ ఈ ముద్రలు కానీ మనం పుట్టడానికి ముందే మన కర్మగతమైనటువంటి అంశాలతో ముడిపడి ఏర్పడినటువంటి ఇవి ఒక స్పష్టమైనటువంటి QR కోడ్ లాంటివి. అంచేత వీటిని గమనించి మనం ఆ తగు సమయంలో మనం జాగ్రత్తలు తీసుకోమని సూచన చేసినప్పుడు ఖచ్చితంగా అదృష్టాన్ని ఇంకా పెంచుకోవటానికి, అవయోగాన్ని యోగంగా మార్చుకోవటానికి సాముద్రిక శాస్త్రం సహకరిస్తుంది. అందువల్ల సాముద్రిక శాస్త్రాన్ని మనం అధ్యయనం చేస్తే చక్కని ఫలితాలని పొందవచ్చు.